ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు జలావరణం. ఇది 3వ అధ్యాయంగా మనకుంది. జలావరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు జరిగిన అధ్యాయంలో మనం చర్చించుకున్నాం. భూమి చుట్టుపక్కల ఉన్న ఆవరణాలన్నింటినీ మొత్తాన్ని 4గా విభజించడం జరిగింది. శిలావరణం, జలావరణం, అట్మాస్ఫియర్ లేదా మరొకటి మనకి జీవవర్ణం కింద చెప్పుకోవడం జరిగింది. ఇలా 4 వర్ణాల్లో శిలావర్ణం గురించి మనం కిందటి అధ్యాయంలో పూర్తిగా చర్చించుకున్నాం. మరి ఇప్పుడు ఈ జలావర్ణం అనేది ఏమిటి? దానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి కొన్ని వేల సంవత్సరాలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు నీరు నేల జారుతూనే ఉంది. మరి ఇలా జారుతున్నటువంటి నీరు ఏమైపోతుంది? ఇన్ని వేల సంవత్సరాలుగా వర్షాలు పడుతూ నీరు జారుతున్నప్పుడు మరి నీరంతా కూడా ఏమైపోతుంది? వాస్తవానికి మానవుడికి ఉపయోగపడే నీటి శాతం కేవలం 1% మాత్రమే. భూమి నీటి గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు. భూమి మొత్తం కూడా 70% వరకు నీటితో నిండి ఉంటుంది. ఈ యొక్క 70% నీటితో నిండి ఉన్నటువంటి నీటిలో కేవలం 1% మాత్రమే మనకి త్రాగటానికి లేదా వాడుకోవటానికి ఉపయోగపడే నీరు లభిస్తుందంటే ఎందుకు అలాంటి పరిస్థితి ఉందనేది మనం ఈ యొక్క అధ్యాయంలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. మరి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం జలచక్రం అంటాం. ఇంగ్లీష్లో అయితే వాటర్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం దీన్ని జలచక్రం అంటాం. అది ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని వాటర్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏమిటంటే ఈ వాటర్ సైకిల్ అంటే నీరు ఆవిరిగా మారటం, అంటే భూమిపైన ఉన్న నీరు ఆవిరిగా మారి అది అటుకుండా గాలిలో కలిసి గాలిలో తేమ శాతాన్ని ఇంక్రీస్తూ అటుపైన అవి మేఘాల్లో చేరినాక మేఘాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అవి కదిలి పైకెళ్ళే కొద్దీ చల్లబడిన వాతావరణం వలన ఈ నీరు ఏదైతే ఆవిరిగా మారి పైకెళ్ళిందో ఆ ఆవిరిగా మారినటువంటి నీరు మళ్ళీ నేల మట్టానికి వచ్చి ఆ పైన నీరు పూర్తిగా ఆవిరి నుంచి మళ్ళీ నీట్గా మారటం, అక్కడ నుంచి మేఘాల్లో నుంచి వర్షం కురవటం, మళ్ళీ ఆ నీరు కింద నేలకు రావటం, మళ్ళీ ఆ నీరు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది ఎండకి ఎండటం, ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కలిపి మనం జలచక్రం లేదా వాటర్ సైకిల్ అని పిలిచాం. మరి ఈ యొక్క జలచక్రం లేదా వాటర్ సైకిల్లో మనం ఒక చిన్న వాక్యంలో కనుక మనం చెప్పుకోవాలనుకుంటే లేదా మ్యాథమెటిక్ ఫార్ములా కనుక మనం చెప్పుకోవాలనుకుంటే a+b² a+b² మనం ఎలా రాస్తాం? a+b = a² + b² + 2ab. ఇలా ఇంటి విధంగానే ఒక ఫార్ములా రూపేణా మనం గనక ఈ యొక్క జలచక్రాన్ని కనుక రాయాల్సి వస్తే ఎలా రాస్తామంటే వర్షపాతం అంటే వర్షం పడుతున్నప్పుడు ఎంత శాతం పడుతుంది అనేది, ఉపరితలం పైన వాన నీటి ప్రవాహం, ఎక్కడి నుంచి మనకు వాన పడుతుంది? మేఘాల్లో ఉన్నటువంటి నీటి శాతాన్ని బట్టి మనకు వాన కురుస్తూ ఉంటుంది. ఈ యొక్క ఉపరితలం పైన ఉన్న వాన యొక్క నీటి ప్రవాహం ప్లస్ నీరు ఎంత శాతం ఆవిరి అవుతుంది, నీరు ఆవిరి కావటాన్ని బట్టే కదా నీరు పైకి చేరుతూ ఉంటుంది. మరి ఈ యొక్క బాష్పోత్సేకం అంటే మరొక ప్రక్రియ ద్వారా, అంటే నీరు ఎలా అయితే చెట్ల యొక్క రెమ్మలపైన కొమ్మలపైన ఉన్నటువంటి నీరు కూడా ఇంకిపోతూ ఉంటుందో ఇవన్నీ కూడా సహజంగా ఏర్పడినటువంటి ప్రక్రియలు. వీటన్నిటినీ కలిపి మనం వర్షాపాతం అంటాం, లేదా దీన్నే మనం జలచక్రం లేదా వాటర్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. వాస్తవానికి మరి సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ నీటిలో మనకు ఉపయోగపడే నీరు చాలా తక్కువ. ఎందుకని? అందులో ఉప్పు శాతం ఎక్కువ కాబట్టి. ఇలా ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి. మొదటగా మనం జలచక్రం యొక్క వివిధ స్టేజెస్ని కనుక మనం తెలుసుకుంటే మొదటిది వచ్చి బాష్పీభవనం, 2 రవాణా, 3 ద్రవీభవనం, 4 అవపాతం, 5 ఉపరితల ప్రవాహం, 6 భూగర్భ జలం. ఈ విధంగా జలచక్రం యొక్క వివిధ భాగాలుగా విభజించడం జరిగింది. ఈ వివిధ భాగాలు అనేవి ఏంటి, వాటి వలన మానవుడికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం జలవర్ణంలోని
జలచక్రం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా ఉన్న ఈ యొక్క 6 విభాగాలను కనుక మనం చూస్తే, లేదా 6 పద్ధతులని 6 భాగాలుగా ఈ యొక్క జల చక్రం అనేది విభజించబడి ఉంది. మొదటిది వచ్చి బాష్పీభవనం, అంటే భూమిపైన ఉన్నటువంటి నీరు మొత్తం అంటే ఉన్నటువంటి నీరులో కొంత భాగం సౌరశక్తి వలన ప్రభావితం చెంది అది నీటిలో ఆవిరవుతూ ఉంటుంది. ఇలా ఆవిరైనటువంటి నీరు ఆవిరి అవటాన్ని మనం బాష్పీభవనం అని పిలుస్తూ ఉంటాం. ఇది మొదటి ప్రక్రియ. ఇటు పిమ్మట ఇలా ఆవిరైనటువంటి నీరు మెల్లగా గాలిలో గుండా మేఘాల వద్దకు చేరుతుంది. అలా మేఘాల వద్దకు చేరిన ఈ యొక్క ఆవిరి మేఘాల గుండా, సముద్రాల మీద గుండా ఈ ఆవిరి పైకి తేలుతూ ఉంటుంది. ఈ చల్లటి గాలులు వాటిని నెడుతూ ఉంటాయి. దాన్నే మనం రవాణా ప్రక్రియ అన్నాం. మరి మూడవది వచ్చి ద్రవీభవనం అంటే ఈ యొక్క ఆవిరి చిన్నటువంటి బిందువులుగా మారి పైన ఉన్నటువంటి మేఘాలలో లేదా మబ్బుల్లో నిండుతూ ఉంటుంది. దాన్నే మనం ద్రవీభవనం అన్నాం. మరి 4వ స్టేజ్ వచ్చి అవపాతం, అంటే పూర్తిగా ఉపరితలం పైకి చేరుకోవటం. మొట్టమొదటిగా ఉన్న ప్రక్రియ బాష్పీభవనం. ఇక్కడ ఉన్నటువంటి నీరు నేలపైన ఉంది. ఈ నేలపైన ఉన్నటువంటి నీరు సౌరశక్తి వలన అది ఆవిరిగా మారి, ఉష్ణోగ్రతలు పెరగటం వలన అది ఆవిరిగా మారి, అలా మారినటువంటి ఆవిరి రవాణా చెంది పైన ఉన్న మేఘాల్లోకి వెళ్ళి అక్కడ చిన్న బిందువులుగా మారి అటు పిమ్మట అది మనకి పూర్తిగా ఉపరితలం పైకి వస్తుంది. దాన్నే మనం అవపాతం అన్నాం. ఈ 4 స్టేజులు దాటిన పిమ్మట 5వ దారికి వచ్చేసరికి ఉపరితలం పై నుండి నీటి ప్రవాహం అన్నాం. ఉపరితలం పైన నీటి ప్రవాహం ఏమిటండి అంటే, ఉపరితలం అంటే మన భూతలం పైన వర్షం ఎప్పుడైతే కురుస్తుందో ఆ కురుస్తున్నటువంటి వర్షం మొట్టమొదటిగా ఎక్కువ శాతం నేలపై అంచున పడుతూ ఉంటుంది. అది మనం కనుక నివాసయోగ్యమైన ప్రాంతం అయితే ఇళ్లపైన, అదే నివాసం లేని ప్రాంతం అయితే కొండల మీద, గుట్టల మీద ఈ విధంగా పడుతూ నీరు జాలువారుతూ ఉంటుంది. ఇలా జాలువారటాన్నే మనం నీటి ప్రవాహం అంటాం. మరి అటు పిమ్మట ఇలా జాలువారుతున్నటువంటి నీరు ఇటు సముద్రంలో కానీ, నదుల్లో కానీ, సరస్సుల్లో కానీ కలుస్తూ ఉంటుంది. ఇలా కలిసినటువంటి నీరు భూగర్భ జలం కింద మారుతూ ఉంటుంది. అంటే ఇలా జారుతున్నటువంటి నీరు భూమిలో ఉన్నటువంటి చిన్న రంధ్రముల వల్ల భూమిలోకి ఇంకటం వల్ల అది అలా ఇంకి కింద ఉన్నటువంటి భూగర్భ జలాల్లో కలుస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి జలచక్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా భూగర్భ జలాల్లోకి ఇంకినటువంటి నీరు మళ్ళీ సౌరశక్తి వలన నేల కనుక వేడెక్కితే ఆ లోపల ఉన్నటువంటి నీటి మట్టం మళ్ళీ ఎండిపోతుంది, లేదా ఆవిరిగా మారి మళ్ళీ గాలిలో తేమగా మారటం, మళ్ళీ అది రవాణా చెందటం, మళ్ళీ చిన్నటువంటి బిందువులుగా మారటం, అట్లా మారినటువంటి బిందువులు మళ్ళీ మబ్బుల్లో మారటం, అటు తర్వాత ఉపరితలంపై ఉండటం, తర్వాత చల్లటి గాలులకి మళ్ళీ అవి నేల రాలటం, అలా నేల రానటువంటివి వాన రూపేణా లేదా స్లీట్ రూపేణా నేలకు రావటం, అలా నేల జారుతున్నటువంటివి కొండలపైన, గుట్టలపైన నీటి వరదల ప్రవాహం కురుస్తూ భూగర్భ జలంలోకి ఇంకుతూ ఉంటాయి. ఇది జలచక్రం యొక్క ప్రక్రియ. దీనికి మొత్తం 6 స్టేజీలు ఉన్నాయి. మొదటిది వచ్చి బాష్పీభవనం, 2 రవాణా, 3 ద్రవీభవనం, 4 అవపాతం, 5 ఉపరితలంపై నీటి ప్రవాహం, 6వది చివరిది భూగర్భ జలం. ఇందులో ఏది కూడా మొదటి స్టేజీ అని లేదా చివరి స్టేజీ అనేది లేదు. ఇవి ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. అందుకే దీన్ని చక్రం అన్నాం. చక్రానికి ఏది మొదలు ఏది చివర అనేది చెప్పడం చాలా కష్టం. అదేవిధంగా ఇక్కడి నుంచి మొదలైన చక్రం ఎప్పుడు ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇలా నడుస్తూనే ఉంది కాబట్టే మనకి వేల సంవత్సరాల పాటు వర్షాలు కురిసినప్పటికీ, ఎన్నో భయంకరమైనటువంటి తుఫాన్ల వలన భారీ వర్షాలు కురిసినప్పటికీ మన భూమిపైన నీటి మట్టం ఎప్పుడు కూడా ఇంచుమించుగా ఒకే శాతంలో ఉంటూ వచ్చింది. ఎందువలన? ఎక్కువైనటువంటి నీరు ఆవిరైపోతుంది, తక్కువైనప్పుడు వర్షం రూపేణ నీరు కిందకు వస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి నీటి మట్టం యొక్క సమతుల్యత అనేది ఎప్పుడు అలా ఉంటూ వచ్చిందని మనకి శాస్త్రజ్ఞులు వివరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం నీటి వనరుల గురించి తెలుసుకోబోతున్నాం. మన భూమిపైన ఉన్న మొత్తం నీటి శాతం, అంటే సముద్రంలో కావచ్చు, నదుల్లో కావచ్చు, సరస్సుల్లో కావచ్చు, మొత్తం ఉన్నటువంటి నీటి మట్టం వచ్చి 97.25% కాగా అందులో
మంచినీటి శాతం ఎంత అంటే 2.5%, అంటే 2.5% మాత్రమే ఉంది. ఈ యొక్క మంచినీళ్ళు కూడా ఎక్కువ శాతం ఎక్కడున్నాయి అంటే 67.7% అంటార్టికాను ఆర్కిటిక్ మహాసముద్రాల దగ్గరగా మంచు కొండల రూపంలో ఉన్నాయి. మరి మిగతా 29.9% భూగర్భ జలాల్లో నిండి ఉన్నాయి. మరి స్వచ్ఛమైన మంచినీరు భూమిపైన నదుల రూపేణా, సరస్సుల రూపేణా, బావిల రూపేణా కనుక ఎక్కడుందయ్యా అంటే 0.26%, అంటే 1/4, 1/1%, అంటే పావు వంతు మాత్రమే మనకి మంచినీటి యొక్క అవలాటు లేదా మనకి దొరికే అవకాశం ఉంది. అంటే భూమి మొత్తం పైన నీరు ఉన్నప్పటికీ కూడా, మొత్తం భూమి అంతా కూడా నీటితో కప్పబడి ఉన్నప్పటికీ అందులో 97% మనకు మంచినీరు ఉందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి మానవుడికి ఉపయోగపడే నీటి యొక్క శాతం మాత్రం 2.5 మాత్రమే. అది భూమి పైన అంటే భూగర్భాల లోపల కానీ, ఇటు అంటార్క్టికా యొక్క మంచు కొండల్లో కానీ, లేదా ఆర్కిటిక్ యొక్క మంచు కొండల్లో కాకుండా భూమి పైన సహజంగా దొరికేటువంటి మంచినీటి శాతం ఎంత అంటే 0.26% మాత్రమే మనకు దొరుకుతుందనేది మనం గమనించాల్సిన విషయం. మనం మహాసముద్రాలు అంటే మనం శిలావరణంలో మనం చెప్పుకున్నట్టుగా శాస్త్రజ్ఞులు చెప్పిన విధంగా మొదటి భూస్వరూపాల్లో ఉన్నటువంటి 7 ఖండాలు మరియు 5 మహాసముద్రాలని కలిపి మొదటి భూస్వరూపాలుగా గుర్తించడం జరిగింది. మరి మనం తరచూ వాడే పదాల్లో సముద్రం, మహాసముద్రం వీటన్నిటికీ కూడా పర్యాయ పదాలుగా మనం వాడుతూ ఉంటాం, లేదా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా మనం వాడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఈ యొక్క సముద్రం కానీ మహాసముద్రం కానీ చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. సముద్రం అంటే ఒకవైపున నేల ఉండి మరోవైపున ఉప్పు నీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం సముద్రం అని పిలుస్తూ ఉంటాం. అంటే ఒకవైపున ఒడ్డున ఉండి మరొక ప్రాంతంలో నీరు చేరి ఉండి ఆ నీరు ఉప్పు నీరు కనుక అయ్యి ఉంటే దాన్ని మనం సముద్రం అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక నేలని లేదా ఒక దీవిని మరొక దీవిని విభజించటం, లేదా ఒక ఖండాన్ని మరొక ఖండాన్ని విభజిస్తున్నటువంటి సముద్రాల్ని మనం మహాసముద్రాలుగా పిలుస్తూ ఉంటాం. సముద్రాలకి ఉదాహరణగా మనం తీసుకుంటే అరేబియా మహాసముద్రం లేదా ఇటు బంగాళాఖాతం, ఇవన్నీ కూడా సముద్రానికి ఉదాహరణలుగా ఉంటూ ఉంటాయి. సముద్రం ఒకవైపున నేల ఉండి మరోవైపున ఉప్పు నీటి సరస్సు ఉన్నట్టయితే దాన్ని మనం సముద్రంగా పిలుస్తూ ఉంటాం. ఇటు మనకి భారతదేశానికి పడమర ఉన్నటువంటి అరేబియా సముద్రం కావచ్చు, లేదా భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి బంగాళా మహాఖాతం అయినా సరే, ఇవన్నీ కూడా సముద్రానికి ఉదాహరణలుగా వస్తూ ఉంటాయి. మరి మహాసముద్రం మన భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి హిందూ మహాసముద్రం, లేదా ఇంగ్లీష్లో అయితే ఇండియన్ ఓషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఖండాల్ని విడదీస్తూ ఉంటుంది. ఏదైనా ఒక 2-3 దీవుల్ని విడదీస్తూ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రాన్ని కనుక మీరు తీసుకుంటే అటు నార్త్ అమెరికాని ఇటు ఆసియా ఖండాన్ని పూర్తిగా విభజిస్తూ ఉంటుంది. అలాగే మనం అట్లాంటిక్ మహాసముద్రాన్ని కనుక మనం తీసుకుంటే అటు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఖండాల్ని విభజిస్తూనే ఇటు ఐరోపా ఖండాల్ని, ఆఫ్రికా ఖండాలను కూడా విభజిస్తూ ఉంటుంది. ఇలా ఖండాలను విభజించేటువంటి భారీ సముద్రాలని మనం మహాసముద్రాలుగా పిలుస్తూ ఉంటాం. మరి మనకి సముద్రానికి మహాసముద్రానికి ఉన్నటువంటి తేడా అనేది ఎలా తెలిసింది అంటే, బ్రిటిష్ వారు ఛాలెంజర్ అనేటువంటి ఒక పెద్ద నావని తయారు చేశారు, లేదా షిప్ని తయారు చేసి అందులో భూమి మొత్తాన్ని కూడా ఒక చుట్టు వేయటం వచ్చారు, ఒక రౌండ్ వేసి వచ్చారు. అలా ఒక చుట్టు ప్రయత్నం వేస్తున్నప్పుడు వాళ్ళు సముద్రంపై లోతైన అధ్యయనం చేయటం మొదలెట్టారు. ఇలా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏమిటయ్యా అంటే, సముద్రం అనేది కొంత పరిధి వరకు మాత్రమే ఉంటుంది. మహాసముద్రాలకి 2 వైపులా నేలలు ఉంటాయి. ఆ నేలలు 2 కూడా 2 ఖండాలు కానీ 2 దీవులు కానీ కలిపేది ఉంటుంది. వీటిని విడదీసేదే మహాసముద్రము. ఒకవైపు మాత్రమే కనుక నేల ఉంటే దాన్ని మనం సముద్రం అని పిలవవచ్చు అనే దానికి వాళ్ళు రావటం జరిగింది. ఆ విధంగా సముద్రాలు మహాసముద్రాల యొక్క వ్యత్యాసం అనేది మనకు తెలిసింది. మరి మహాసముద్రంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అంచులు కానీ పొరలు కానీ ఏమిటి, ఎన్ని ఉంటాయి?
నేలపైనే మనకి ఎన్ని పొరలు ఉన్నప్పుడు మరి సముద్రం లోతున, సముద్ర గర్భాన ఎన్ని రకాలైనటువంటి వింతలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మహాసముద్రాల యొక్క ఉపరితలం గురించి తెలుసుకుందాం. మహాసముద్రాలు అంటే ఏమిటనేది మనం ఇంతకుముందు జస్ట్ తెలుసుకోవడం జరిగింది. మహాసముద్రాలు అనేవి 2 ఖండాల యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి సముద్ర ప్రాంతాన్ని మనం మహాసముద్రాలుగా పిలవటం మనం చూసాం, గమనించాం. మరి వాస్తవానికి మహాసముద్రం లోపల భాగంలో అసలు ఏముంటుంది అంటే మన భూమిపైన ఉన్నట్టే కొండలు, గుట్టలు, రాళ్ళు ఇవన్నీ కూడా సముద్రపు లో గర్భంలో కూడా ఉంటూ ఉంటాయి. వాటిని మనం కొండలు, పీఠభూములు, క్యానియన్లు, టెర్రాయిలు వంటివి సముద్ర భూభాగం లోపల కూడా ఉంటూ ఉంటాయి. సముద్రం మొత్తాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే దాన్ని ముఖ్యంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది శాస్త్రజ్ఞులు. మొదటిది వచ్చి ఖండ తీరపు ప్రాంతం లేదా ఖండ తీరపు అంచు అని పిలుస్తూ ఉంటాం. దీనికి భూమికి సముద్రానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క నేల భాగాన్నే మనం ఖండ తీరపు అంచు భాగంగా పిలుస్తూ ఉంటాం. ఇది సుమారుగా 200 కిలోమీటర్ల వరకు భూ ఉపరితలంపై ఉంటూ ఉంటుంది. దీన్ని సుమారు భూమిపై ఉన్నటువంటి మొత్తం ఖండ తీరపు అంచు ప్రాంతాలు 7.6% మనం చెప్పుకోవచ్చు. అతిపెద్ద ఖండ తీరపు అంచు ప్రాంతం మనకి ఆర్కిటిక్ మహాసముద్రం దగ్గర నుండి సైబేరియా ప్రాంతం వరకు సుమారు 1500 కిలోమీటర్ల పొడవున ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి ఈ యొక్క ఖండ తీరపు ప్రాంతం చాలా ముఖ్యమైన ప్రాంతం, మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే మానవుడికి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాంతం అని కనుక మనం అనుకుంటే మొట్టమొదటిగా మత్స్య సంపద అనేది మనకి ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలోనే లభిస్తూ ఉంటుంది. మత్స్య సంపద, అదేవిధంగా ముడి చమురు అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క ముడి చమురు, సహజ వాయువులు, అదేవిధంగా ఓడరేవులను కూడా నిర్మించడానికి ఇది ఒక సరైనటువంటి ప్రాంతంగా శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది. అందువల్లనే మనకి ఖండ తీరపు అంచు ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. మరి రెండవ భాగం ఏమిటయ్యాది అంటే ఖండ తీరపు వాలు. ఖండ తీరపు అంచును దాటిన తర్వాత ఉన్నటువంటి వాలు ప్రాంతాన్ని ఖండ తీరపు వాలుగా మనం గుర్తిస్తూ ఉంటాం. ఇది 200 కిలోమీటర్ల పైబడిన ప్రాంతం నుంచి సుమారు 3000 కిలోమీటర్ల వరకు ఉంటూ ఉంటుంది. ఇక్కడ మన భూమి యొక్క ఉపరితలంపై ఎంతవరకు ఉన్నటువంటి వాలు ప్రాంతం ఉందంటే సుమారు 15% వాలు ప్రాంతం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క హిమనీ నదులు కానీ లేదా సరస్సులు కానీ ఇవన్నీ కూడా తన యొక్క అగాధమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క ఖండ తీరపు వాలు ప్రాంతంగా వస్తూ ఉంటాయి. మరి మూడవది వచ్చి సముద్రపు మైదానాలు. సముద్రపు మైదానాలు అంటే ఈ యొక్క ప్రాంతాలు ఎలా ఉంటాయంటే మన యొక్క 3000 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రాంతం నుంచి సుమారు ఒక 6000 కిలోమీటర్ల వరకు అతి విశాలమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలు చాలా చదునుగా, చాలా నునుపుగా, శుతిమెత్తని సస్యశ్యామలైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మన యొక్క భూపరితలంపై 76% ప్రాంతంలో సముద్రాల్లో ఉంటుందని మనం గమనించవచ్చు. అదే ఒక 4వ భాగాన్ని కనుక మనం చూసుకుంటే అది మహాసముద్ర అగాధాలు. ఈ యొక్క మహాసముద్ర అగాధాలు అంటే మనం సహజంగా మనం అనుకునే పరిభాషలో మనం అనుకుంటాం ఏమిటంటే సముద్రం యొక్క చివరి భాగంలో లేదా మధ్య భాగంలో మనకి లోతైన అగాధాలు ఉంటాయి అని మనకున్నటువంటి సహజమైనటువంటి ఆలోచన ప్రక్రియ. కానీ నిజంగా అయితే కనుక సముద్రం లోతు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే సముద్రం అంచు పక్కనే ఉంటాయంట. ఈ యొక్క ఖండ తీరపు అంచు ప్రాంతం దాటిన వెమ్మటనే మనకి మహాసముద్రం యొక్క అగాధాలు తగులుతూ ఉంటాయి. ఈ యొక్క అగాధాలు సుమారుగా ఒక 50 అగాధాలని అంచనా వేసి పరిశోధనలు చేయటం జరిగింది. ఇప్పటి వరకు 57 అగాధాలను గుర్తించడం జరిగింది. అందులో అతి లోతైన అగాధంగా మనం ఛాలెంజర్ లేదా మెరియానా ట్రెంచ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది సుమారు 11,022 మీటర్ల లోతుగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనం కనుక హిమాలయాల్లో అతి ఎత్తైన పర్వతం ఏదైనా ఉందంటే అది మౌంట్ ఎవరెస్ట్. దాని యొక్క ఎత్తు 8,848 మీటర్లు.
దాన్ని మొత్తాన్ని కనుక మనం తీసుకొచ్చి నేలలో ముంచేస్తే ఈ యొక్క మరియానా ట్రెంచ్ అనే ప్రాంతంలో పూర్తిగా మౌంట్ ఎవరెస్ట్ సమూలంగా నిండి కిందకి దిగిపోయి ఇంకా ఒక 3 కిలోమీటర్ల పైపెచ్చు నేలల మనకి ఈ వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత లోతైన ప్రాంతం, అంత లోతైన అగాధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సముద్రం లోపలి భాగంలో కూడా నేల పై భాగంలో ఉన్నట్టుగా కొండలు, బయట భూములు, క్యానియన్లు, టెర్రాయిలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క మహాసముద్రపు ఉపరితలాన్ని 4 ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు. ఖండ తీరపు అంచు, అదేవిధంగా ఖండ తీరపు వాలు, సముద్రపు మైదానాలు మరియు మహాసముద్రపు అగాధాలు. ఈ విధంగా మనం సముద్రం యొక్క ఉపరితలం గురించి తెలుసుకోవచ్చు. మనం సముద్రాల యొక్క లవణీయత గురించి చర్చించబోతున్నాం. ఇప్పుడు సముద్రంలో ఉండేటువంటి ముఖ్యమైన లవణాల్లో అతి ముఖ్యమైనది, ఎక్కువ శాతం ఉండేది, మనకి సముద్రం అనగానే బాగా గుర్తుకొచ్చే విషయం ఉప్పు నీరు. అంటే వాస్తవానికి నీరు మనకి తెలుసు. ఇప్పుడే మనం జల ప్రక్రియను కనుక మనం చూసాం. నీరు అనేది నదుల నుండి అది ఆవిరయ్యి అటు పిమ్మట అవి నేల నుంచి పైన మేఘాల్లోకి చేరి ఆ తర్వాత వర్షం కింద కురిసి అది ఉపరితలంపై ప్రవహించి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. మరి ఇక్కడ నదుల్లో కానీ లేదా సరస్సుల్లో కానీ మనం నీరుని కనుక మనం రుచి చూస్తే అందులో ఉప్పు ఉండదు. మరి ఇదే నీరు పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు మరి శుద్ధంగా వెళ్తున్నప్పుడు ఈ యొక్క నీరు ఎందుకు ఉప్పు నీరుగా మారుతుంది సముద్రంలో అనే ప్రశ్నకి శాస్త్రజ్ఞులు సమాధానాన్ని కనుక్కున్నారు. కానీ ఉప్పు మనకి ఏ రోజైనా మనం అన్నంలో కొంత ఉప్పు వేసుకోకపోతే మనకు రుచి తెలియదు. మన పూర్వీకులు సైతం ఉప్పుని వాడేవాళ్ళు. మరి మన మహాత్మా గాంధీ గారు అయితే ఏకంగా ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురుగా ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఒక దాండీ మార్చ్ అనేది చేపట్టి దాని ద్వారా కూడా ఐకమత్యంగా ప్రజలందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి స్వతంత్రాన్ని సాధించగలిగారనడానికి ఉప్పు సత్యాగ్రహం కూడా ఎంతో కీలకమైన పాత్ర పోషించిందని మనం చెప్పుకోవాల్సిందే. ఇలాంటి ముఖ్యమైన ఉప్పు అసలు ఎలా సముద్రంలో కలుస్తుంది, లేదా ఎవరైనా తీసుకెళ్ళి ఉప్పుని సముద్రంలో కలిపేస్తున్నారా, ఎందుకు నీరు సముద్రంలో నీరు ఉప్పు నీరుగా ఉంటుంది అనేది మనకి చాలా సంవత్సరాల పాటు ఒక చిక్కు ప్రశ్నగా ఉంటూ ఉండేది. మరి అటువంటి చిక్కు ప్రశ్నని మనం కనుక గమనిస్తే ఉప్పు అంటే ఇంగ్లీష్లో మనం రాసే ఫార్ములా, సైంటిఫిక్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా అని కూడా అంటూ ఉంటాం. NaCl. Na అంటే సోడియం క్లోరైడ్. ఈ యొక్క సోడియం క్లోరైడ్ అనేది కలిస్తేనే ఉప్పు. సోడియం క్లోరైడ్ అంటే మరి ఏదో కాదు, ఉప్పు. ఈ యొక్క ఉప్పు నీటిలో కలిసినప్పుడే నీరు ఉప్పు నీరుగా మారుతుంది. మరి సముద్రంలో ఉప్పు ఎలా వచ్చింది అని మనం గమనించాం. నీరు నదుల నుండి, సరస్సుల నుండి నీరు ఆవిరవుతుంది. ఇలా ఆవిరైనటువంటి నీరు అటు చేరుతుంది. మరి అలా చేరేటువంటి నీరు మరి వాస్తవానికి ఆ యొక్క నీటిలో మాత్రం ఎటువంటి యొక్క ఉప్పు లవణాలు లేవు. మరి ఈ యొక్క ఉప్పు సముద్రంలోకి ఎలా వచ్చింది? ఎవరో తీసుకెళ్ళి అక్కడ ఉప్పు పెట్టలేదు, లేదు ఎవరో అక్కడికి వెళ్ళి ఉప్పును వేయడం లేదు. వాస్తవానికి నేలలోనే ఉప్పు అనేది ఉంటూ వస్తుంది. ఈ యొక్క నీరు స్వచ్ఛమైన నీరే వచ్చి కలుస్తుంది సముద్రంలో. కానీ కలిసినాక ఉప్పు నీరుతో కలవటం వలన ఆ యొక్క లక్షణాలు ఈ యొక్క స్వచ్ఛమైన నీటికి కూడా కలుస్తూ ఉంటాయి. ఉప్పు నేలలో ఎవరు పెట్టారనేదే మన ప్రశ్న. సహజంగా సముద్రంలో ఉన్నటువంటి నీరు కూడా సౌరశక్తికి ఆవిరవుతూ ఉంటుంది. ఈ యొక్క ఆవిరైనటువంటి నీరు పైకి వెళ్ళిపోగా మిగిలినటువంటి ఆ నీటిలో ఉన్నటువంటి ఉప్పు శాతం అనేది కిందకి నేలపైన రాలుతూ ఉంటుంది. ఈ అడుగున సముద్రపు ఉన్నటువంటి ఖండపు అంచులో చేరుతూ ఉంటుంది. అటు పిమ్మట ఉన్న నీటితో అది మళ్ళీ కలుస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి స్వచ్ఛమైన నీటికి ఈ నీరు తోడవటం వలన ఆ నీరు కూడా ఉప్పు నీరుగా మారుతూ ఉంటుంది. అంటే వాస్తవానికి సముద్రంలో కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ యొక్క నీరు అనేది ఆవిరవ్వటం, ఉప్పు కిందకి వెళ్ళటం అంటూ జరుగుతూ ఉండటం వలన ఈ యొక్క ఉప్పు శాతం అనేది ఎక్కువైపోయింది. అలా ఉప్పు శాతం ఎక్కువైపోవడం వల్లనే సముద్రంలో నీరు ఖచ్చితంగా ఉప్పు నీరు కింద మారిపోయింది. దాన్ని మనం ఇంగ్లీష్లో సెలైన్ వాటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం, లేదా సెలైనిటీ అని కూడా అంటూ ఉంటాం. మరి ఇలా ఉన్నటువంటి దాన్ని మనం అంచనా వేస్తే అసలు 100
గ్రాములకి ఎంత శాతం అంటే పార్ట్స్ పర్ 1000 అని కూడా పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్లో. 100 గ్రాముల యొక్క నీటిని కనుక మనం తీసుకుంటే అందులో, లేదా 100 మిల్లీలీటర్ల నీరు కనుక మనం తీసుకుంటే అందులో ఎంత శాతం ఉప్పు అనేది ఉంటుంది? 35% ఉప్పు కలిగి ఉంటుందంట సముద్రపు నీటి మట్టంలో. అది మనం కనుక గమనిస్తే 35 గ్రాములు లేదా 35% అన్నటువంటి ఇంచుమించు ఒకే కొలత కింద వస్తూ ఉంటాయి. మరి 77.8% వరకు ఉప్పు ఉష్ణోగ్రతలని ఉప్పు కూడా ఈ యొక్క మహాసముద్రాల్లో కలిగి ఉంటుందంట. మరి ఈ యొక్క మహాసముద్రాల్లో ఉన్నటువంటి ఉప్పు మనకి ఉపయోగపడుతుందా లేదా? పడుతుంది. మనం తినేటువంటి రోజు ఆహారంలో మనకు ఉప్పు చాలా అవసరం. మన యొక్క మానసిక వికాసానికి కూడా ఉప్పు ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. మరి ఇలాంటివన్నిటికి ఉప్పుని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ఈ యొక్క సముద్రం నీటిని మనం సహజంగా ఆవిరి చేసి అటు పిమ్మట రాలినటువంటి ఉప్పునే మనం కొంటున్న ఉప్పు లవణాల కింద మనకు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ఉప్పు కూడా ఎంతో మేలు చేస్తుంది మనకి. ఇలా సముద్రంలోని లవణీయత మనకి అర్థమవుతూ ఉంటుంది. సముద్రంలోని ఉపరితలంలోని లవణీయతలను ప్రభావితం చేసే అంశాలని మన శాస్త్రజ్ఞులను గుర్తించడం జరిగింది. వాటిని మనం ఒకసారి తెలుసుకుందాం. నీటి యొక్క ఆవిరి కనుక ఎక్కువ అయిపోతూ ఉంటే లవణీయత అనేది పెరుగుతూ ఉంటుంది. తీర ప్రాంతంలో నదుల నుంచి వచ్చే ప్రవాహం అది కనుక ఎక్కువ వస్తే సహజంగానే లవణీయత తగ్గుతూ ఉంటుంది. మరి మంచినీళ్ళు కనుక వస్తే ఆ లవణీయత శాతం తగ్గుతూ ఉంటుంది. మరి నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే గాలులు నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా లవణీయత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సముద్రపు ప్రవాహాలు ఇవన్నీ కూడా సముద్రంలో ఉన్నటువంటి లవణీయత శాతాన్ని పెంచడానికి దోహదపడుతూ ఉంటాయి అని శాస్త్రజ్ఞులు మనకి చెప్తూ ఉన్నారు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి లేదా మన యొక్క భూగోళంలో ఉన్నటువంటి మొత్తం సముద్రాలని అధ్యయనం చేసి ఏ సముద్రంలో ఎంత లవణీయత శాతం ఉన్నదనేది మనం గమనిస్తే కొన్ని సముద్రాల్లో అతి ఎక్కువగా సుమారు డెడ్ సీ అని కూడా పిలుస్తూ ఉంటాం. అక్కడ 225 పాళ్ళు ఈ యొక్క లవణీయత శాతం ఎక్కువ ఉంటుంది. మరి బాల్టిక్ సముద్రంలో 8 నుంచి 15% వరకు ఉంటుంది. ఇలా హెచ్చు తగ్గులతో ఉన్నటువంటి లవణీయతను మనం ఒక మ్యాప్ పైన కనుక మనం చూస్తే సమంగా లవణీయత ఉన్న ప్రాంతాలన్నిటిని ఒక రేఖతో గుర్తించడం జరుగుతుంది. దాన్నే మనం ఈ యొక్క ఉష్ణోగ్రతలను గుర్తించినప్పుడు ఐసోథర్మ్స్ అని, అలాగే ఈ యొక్క లవణీయతను గుర్తిస్తున్నప్పుడు ఐసోహెలైన్ అని ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటాం. దీన్నే మనం తెలుగులో సమలవణీయత రేఖ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా సముద్రంలో లవణీయతను కూడా శాస్త్రజ్ఞులు తెలుసుకోగలుగుతున్నారు. ఇప్పుడు మనం మహాసముద్రపు ఉష్ణోగ్రతల గురించి తెలుసుకోబోతున్నాం. సహజంగా భూమి గురించి మనం తెలుసుకున్నాం. శిలావరణంలో మనం గమనించాం. భూమి యొక్క లోభాగాలకి వెళ్తున్న కొద్దీ మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మరి సముద్రంలో కూడా అలాగే ఉంటుందని కనుక మీరు భావిస్తే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నట్టు. సముద్రంలో ఉష్ణోగ్రతలు చాలా తేడాలని మనకు చూపిస్తూ ఉంటాయి. ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో మార్పుల వలన కూడా మన యొక్క భారతదేశం యొక్క ఋతుపవనాలపైన కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి నేలపైన ఎక్కువ ఉష్ణోగ్రతలు తేడా ఉంటే తప్పితే పెద్ద వ్యత్యాసాన్ని మనం గమనించాం. అంటే మనం ఎండాకాలం అని పిలుస్తూ ఉంటాం. ఎండాకాలానికి సుమారు 40 నుంచి 45 డిగ్రీల వరకు వాతావరణం వస్తే కానీ భారీ ఎండలని మనం చెప్పుకోం. 35 నుంచి 40 వరకు ఉంటే ఎండాకాలం సహజంగా గడిచింది అని మనం భావిస్తూ ఉంటాం. అదే వర్షాకాలంలో కూడా 35 నుంచి 40 డిగ్రీలు కనుక ఉంటే భారీగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదైనవి అని మనం సంచలన వార్తల కింద చెప్పుకుంటూ ఉంటాం. మరి వ్యత్యాసం ఒక 2 డిగ్రీలు ఒక 3 డిగ్రీలు వ్యత్యాసం ఉన్నప్పటికీ పెద్దగా మనకి తేడా తెలియదు. కానీ ఈ యొక్క సముద్రపు అంచుల్లో సముద్రపు లోతుల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు కనుక వస్తే వాటి యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఉదాహరణకి పసిఫిక్ మహాసముద్రంలో కనుక ఉష్ణోగ్రతల్లో కనుక వ్యత్యాసం కనుక వస్తే అక్కడ వచ్చే ప్రభావం ఏమిటయ్యా అంటే ఎలినో లేదా లలినా అనే ప్రభావాలు ఏర్పడతాయి. ఎలినో అంటే వర్షాలు తక్కువగా పడుతూ ఉంటాయి. లలినా అంటే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఉష్ణోగ్రతల్లో కనుక మార్పు వస్తే అది
ఎలినా కానీ లలినా కానీ మారి అది భారతదేశం యొక్క ఋతుపవనాల రాకపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుందని శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి కాలం కూడా పోయిన మే నెల కాడి నుంచి ఎలినో ప్రభావం ద్వారా వర్షాలు చాలా తక్కువగా పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. 2014వ సంవత్సరం మే నెల కాడి నుంచి సుమారు 7 సంవత్సరాల పాటు ఈ యొక్క ఎలినో ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతూ వస్తున్నారు. మరి ఈ యొక్క ఉష్ణోగ్రతలు అంటే సముద్రం లోపలి ప్రాంతాల యొక్క ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపగలిగే అంశాలు ఏమిటి అని అంటే అక్షాంశాలు. ఈ యొక్క అక్షాంశాల వలన సూర్యరశ్మి నేరుగా వాటిపై పడుతూ ఉంటుంది. అక్కడ దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే అక్షాంశాలు ఎంత తక్కువగా ఉంటే, అక్షాంశాల యొక్క డిగ్రీలు ఎంత తక్కువగా ఉంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఉదాహరణకు 0 డిగ్రీ కనుక మీరు తీసుకుంటే అది భూమధ్య రేఖగా వస్తూ ఉంటుంది. ఆ యొక్క భూమధ్య రేఖలో ఉష్ణోగ్రతలు సూర్యు యొక్క కిరణాలు నేరుగా ఆ ప్రాంతంపై పడుతూ ఉండటం వలన అక్కడ మనకి సూర్యరశ్మి సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఆ యొక్క సముద్ర తీరం లోపల కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. మరి అదేవిధంగా గాలులు, ఈ యొక్క భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నుంచి వీచేటటువంటి గాలులు ఎక్కువగా వేడి శాతం గాలులే వీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గాలుల వలన కూడా వాతావరణంలో లేదా ఉష్ణోగ్రతల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సముద్రపు ప్రవాహాలు, సముద్రం యొక్క ప్రవాహాలు కూడా ఈ యొక్క భూమధ్య రేఖ నుండి ప్రవహించే నీరు వేడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదే మనకి ఈ యొక్క ధృవాల నుంచి వచ్చే నీటి మట్టాన్ని కనుక మనం తీసుకుంటే అక్కడి నుంచి నీరు వచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదు? అక్కడంతా ఐస్గా మారిపోయి ఉంటుంది. కాబట్టి ఐసు బర్గుల రూపంలో వస్తూ ఉంటుంది. అది కొంత దూరం కిందకు వచ్చేసరికి అవి కరిగి అవి నీరుగా మారుతూ ఉంటాయి. అటు నుంచి వచ్చేవి నీరు కానీ అవి కానీ కనుక మనం తీసుకుంటే అది ఉష్ణోగ్రతలను తగ్గించడానికి దోహదపడుతుంది. ఇటు నుంచి వెళ్ళే నీరు ఉష్ణోగ్రతలు పెంచడానికి దోహదపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉష్ణోగ్రతలపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. సో అక్షాంశాలు, గాలులు, సముద్ర ప్రవాహాలు ఇవన్నీ కూడా కలిపి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. మరి సముద్రం లోపల ఉష్ణోగ్రతలు ఎంతవరకు ఉంటాయంటే బాగా తగ్గితే 2 డిగ్రీల వరకు, ఎక్కువగా ఉంటే 29 డిగ్రీల వరకు ఉంటుందంట. మరి ఇంతకు మించి ఉండదా అంటే సహజంగా ఇంతకు మించి ఎక్కువ ఉండదు. మహా తేడా ఉంటే ఒక డిగ్రీ లేదా 2 డిగ్రీలు సెంటీగ్రేడ్లు మాత్రమే తేడా ఉంటుంది. ఎందుకనండి ఇంత మాత్రమే తేడా ఉంటుందంటే ఈ యొక్క సముద్రపు లోతుల్లోకి కనుక మనం వెళ్ళగలిగితే మొదట 5 కిలోమీటర్ల వరకు కూడా పెద్ద ఉష్ణోగ్రతలో మార్పు ఏముండదు, బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక అటు పిమ్మట వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి అటు పిమ్మట మనకి 2 డిగ్రీలు మించి ఉష్ణోగ్రతలు పడే అవకాశమే లేదు. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే సముద్రాలపైన కానీ నదులపైన కానీ ఐసు పొరలు కడుతూ ఉంటుంది. వాస్తవానికి అక్కడ ఐస్ ఏమొచ్చి అక్కడ నిలబడి ఉండదు. ఆ నీరు ఐస్గా మారుతూ ఉంటుంది. అది ఎంతవరకు మారుతుందండి అంటే పైన ఉన్నటువంటి పొర వరకు మాత్రమే అది నీరు ఐస్గా మారుతుంది. ఆ పైన ఉన్నటువంటి పొర కింద కనుక మీరు చూస్తే కింద నీరు అలాగే ఉంటూ ఉంటుంది. అంటే పైన వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు ఆ ప్రభావాన్ని చూపుతుంది. లోపల మళ్ళీ అదే విధంగా ఉంటుంది. వేడి అనేది సహజంగానే ఉంటూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు అనేవి భారీగా పడిపోవటం కానీ భారీగా పెరిగిపోవటం కానీ సముద్రం లోపల జరిగే ప్రక్రియ లేదు. కానీ కొద్దిపాటి తేడా కూడా ప్రభావాన్ని భారీగానే చూపిస్తూ ఉంటుంది. అదే మనం యొక్క భారతదేశం యొక్క ఋతుపవనాలపై చూపిస్తుందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మహాసముద్రం యొక్క ముఖ్యమైన ఘట్టంలోకి వస్తున్నాం. ప్రవాహాల గురించి మనం తెలుసుకోవచ్చు. మనం సహజంగా బీచ్ల వైపుకి వెళ్తూ ఉంటాం, బీచ్ల దగ్గర చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. బీచ్ల దగ్గర మనం గమనించేది ఏంటంటే బీచ్ల్లో మనకి నీరు అక్కడ ప్రవాహం అనేది ఉండదు. అక్కడ అంచున నేల వరకు వచ్చి తాకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనకి చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక నావెలో లేదా ఒక షిప్లో కనుక మనం ప్రయాణం చేస్తే అక్కడ మనకి సముద్రం యొక్క ప్రవాహం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకే సముద్రం యొక్క ప్రవాహం ఖచ్చితంగా ఒక దిశలో చాలా దూరం పాటు కనుక ఉంటే దాన్ని మనం ఈ యొక్క ప్రవాహాలు అని పిలుస్తూ ఉంటాం, లేదా సముద్రపు
నదులు అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే సముద్రం యొక్క ప్రవాహం నిర్దిష్టమైనటువంటి దిశలో చాలా దూరం పాటు కనుక ప్రయాణిస్తూ ఉంటే, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా, ఎటువంటి వంకలు గింకలు తిరగకుండా ఉంటే అటువంటి దాన్ని మనం ప్రవాహం అని పిలుస్తూ ఉంటాం. ఇది దీని యొక్క ప్రవాహంలో ఉష్ణోగ్రతల యొక్క మార్పులు కూడా మనం గమనించవచ్చు. ఎక్కడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, అంటే భూమధ్య రేఖ ఉన్న ప్రాంతంలో సముద్రాలు యొక్క నీరు చాలా వేడిగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడే చెప్పాను. ఎందువలన? అక్కడ సహజంగానే మనకి సూర్యరశ్మి ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో నేల కానీ, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నీరు కానీ ఎక్కువ శాతం వేడెక్కడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్లనే అక్కడ నీరు వేడిగా ఉంటుంది. సముద్రం కూడా ఉష్ణోగ్రతలు వేడిగా ఉంటాయి. ఇలా ఉన్నటువంటి వేడి నీళ్ళు పైకి అంటే మనకి ధ్రువల వైపు కనుక వెళ్తూ ఉంటే అవి వేడి వాతావరణం లేదా ఉష్ణ పవనాలుగా పిలుస్తూ ఉంటాం, లేదా ఉష్ణ ప్రవాహాలుగా పిలుస్తూ ఉంటాం. ఇదే కనుక ధ్రువల నుంచి కనుక కిందకి వస్తూ ఉంటే, అంటే పోల్ రీజన్స్ నుంచి కనుక కిందకి వస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చే నీరు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి కనుక వాటిని మనం శీతల ప్రవాహాలుగా పిలుస్తూ ఉంటాం. అంటే ఉష్ణోగ్రతలను బట్టి ప్రవాహాలకి ఉష్ణ ప్రవాహాలని, ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే శీతల ప్రవాహం అని కూడా పేరు పెట్టడం జరిగింది. అంటే వేడిగా ఉన్నటువంటి సముద్రపు నీరు చాలా దూరం కనుక ప్రయాణిస్తూ ఉంటే ఒకే దిశలో, దాన్ని మనం ఉష్ణ ప్రవాహం అని, అదే మనకి చల్లటి నీరు కనుక చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటే మనం శీతల ప్రవాహం అని కూడా పిలుస్తూ ఉంటాం. అదే ఈ నీరు కొంచెం వేగంగా కనుక ప్రయాణిస్తూ ఉంటే దాన్ని మనం డ్రిఫ్ట్ అని లేదా స్ట్రీమ్ అని పిలుస్తూ ఉంటాం. నిదానంగా కనుక వెళ్తే దాన్ని డ్రిఫ్ట్ అని, కొంచెం వేగంగా కొంచెం దూకుడుగా కనుక వెళ్తే దాన్ని మనం స్ట్రీమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా ప్రవాహాలు ఉష్ణోగ్రతల వలన కావచ్చు, తను వెళ్ళే వేగాలను బట్టి కానీ రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. మరి వాస్తవానికి వీటిపై ప్రభావం చూపే అంశాలు ఏమిటి అని మనం కనుక చూస్తే, మొట్టమొదటి చూపే అంశం అపకేంద్ర బలం. అపకేంద్ర బలం అంటే భూమధ్య రేఖల దగ్గర నుంచి మనం ఒకసారి కనుక మనం గుర్తు తెచ్చుకొని ఉంటే, భూమి ఉపరితలం గురించి మనం చర్చించుకున్నాం. భూమి తనంతట తాను తిరుగుతూ ధ్రువల యొక్క సహాయంతో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. భూమి ఎప్పుడైతే తనంతట తాను తిరుగుతూ ఉందో, ఇలా తిరిగే ప్రక్రియ వలన భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఎప్పుడు వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఈ వేగంతో తిరుగుతూ ఉండటం వలన ఆ యొక్క ప్రాంతం నుంచి, భూమధ్య రేఖ ఉన్న ప్రాంతం నుంచి నీరు ఈ యొక్క ధ్రువల వద్దకు వెళ్తూ ఉంటుంది. ఎందుకు? అక్కడ దానికి యొక్క చలనాన్ని కలిగి ఉంటుంది. అది యొక్క అపకేంద్రం వలన ఏర్పడుతూ ఉంటుంది. ఈ అపకేంద్రం యొక్క బలం వలన ఏర్పడుతూ ఉంటుంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. మీకు ఒక సందేహం రావచ్చు, ఏమండి మరి ధ్రువల దగ్గర కూడా భూమి తిరుగుతూ ఉంటుంది కదా, మరి ధ్రువల దగ్గర ఎందుకు రాదు అని. మీరు ఒక బంగారాన్ని కనుక మీరు తీసుకుంటే, బంగారం ఎలా అయితే మనం పైన కింద ఉన్న ప్రాంతం అక్కడ తిరుగుతూ ఉంటుంది, కానీ ఎటువంటి మార్పు మనం చూడం. పైన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే పైన ఉన్నటువంటి పిడి ఉంటుందో అది చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భూమి కూడా భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతం చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ వేగంగా తిరిగే ప్రక్రియ వలన నీరు ఆ దిశ నుండి ధ్రువల వైపుకు వెళ్ళటానికి దోహదపడుతూ ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. మరి రెండవది కనుక మనం చూస్తే పవనాలు అంటే గాలులు వీరవటం. సహజంగా వచ్చే చల్లటి గాలి మనకు చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క గాలి వేగంగా వచ్చే కొద్దీ తుఫానేమో అని భయపడుతూ ఉంటాం మనం. ఇక మన సునామీలు కనుక వస్తే ఆ గాలికి మనుషులు కాదు, బిల్డింగులు సైతం ఎగిరిపోతూ ఉంటాయి. అంటే గాలి యొక్క వేగాన్ని బట్టి దాన్ని పేరు మారుస్తూ ఉంటాం. దాన్నే మనం పవనాలు అన్నాం. పవనాలు కనుక ఎక్కువ వేగంతో వస్తే అది చాలా ప్రమాదకరం. ఈ యొక్క పవనాలు కూడా ఈ యొక్క మహాసముద్రం యొక్క ప్రవాహాలపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అనేది మనం గమనించాలి. ఈ యొక్క పవనాలు 50 మైళ్ళ నుంచి 75 మైళ్ళ వేగంతో సముద్రంలో పవనాలు అంటే ప్రవాహాలకి ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. మరి అవపాతం, అధిక శాతం యొక్క అవపాతం అంటే మనకి భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతంలో ఎట్లా అయితే మనం చెప్పుకున్నామో సౌర కుటుంబం లేదా సౌరశక్తి వలన
ఆ యొక్క ప్రాంతంలో మనకి వాటర్ వేపర్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క ఉపరితలంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. దాన్నే మనం అవపాతం అంటాం. ఈ యొక్క అవపాతం ఎప్పుడైతే ఎక్కువ శాతం ఉంటూ ఉంటుందో అధిక అవపాతం వలన కూడా ఈ యొక్క సముద్రం లేదా మహాసముద్రం యొక్క ప్రవాహాలపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ నీటి మట్టాన్ని కలిగి ఉంటుందో ఆ యొక్క నీటి మట్టం కదలికలకి దోహదపడుతూ ఉంటుంది. మరి చివరగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అంటే సౌరశక్తి. నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, భూమధ్య రేఖ వద్ద సౌరశక్తి చాలా ఎక్కువగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే భూమధ్య రేఖ తన యొక్క ప్రభావం చూపించడం వలన అక్కడ ఉన్న నీటి శాతం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో లేదా వేడెక్కుతూ ఉంటుందో అలా వేడెక్కినటువంటి నీటి బిందువులు వ్యాకోచిస్తూ ఉంటాయి. అలా వ్యాకోచించడం వలన అక్కడ ఉన్నటువంటి నీటి మట్టం కూడా పూర్తిగా పెరుగుతూ ఉంటుంది. వాస్తవానికి మనం సముద్రాన్ని కనుక మనం గమనిస్తే ఈ యొక్క భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి సముద్రాలకిను భూమధ్య రేఖకు దూరంగా ఉన్నటువంటి సముద్రాలకి వ్యత్యాసం కనుక మనం చూసి 8 మీటర్ల వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. అలాగే నీటి మట్టం కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సముద్రపు ప్రవాహాలకి తోడ్పడుతూ ఉంటాయి అని మనకి శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల ద్వారా తెలుస్తున్న వాస్తవాలు. మరి మహాసముద్రానికి ప్రవాహాలకి తోడ్పడుతున్నటువంటి అంశాలు ఏమిటాయా అంటే అపకేంద్రాలు, పవనాలు, అవపాతం, సౌరశక్తి. వీటిని మనం అసలు ప్రవాహం అంటే ఏమిటండి అంటే ఖచ్చితమైన దిశగా చాలా దూరం పాటు ప్రయాణించే సముద్ర ప్రవాహాల్ని, సముద్రపు దారిని, సముద్రపు నీరుని ప్రవాహంగా పిలుస్తూ ఉంటాం. ఇదే నీరు గనక ఉష్ణోగ్రత కలిగి ఉంటే ఉష్ణ పవనాలని, ప్రవాహాలని, ఉష్ణోగ్రతలు పడిపోయి గనక ఉంటే శీతల ప్రవాహాలని, నిదానంగా గనక వెళ్తూ ఉంటే డ్రిఫ్ట్ అని, వేగంగా గనక వెళ్తూ ఉంటే స్ట్రీమ్ అని, ఇలా రకరకాలుగా శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి అనేక రకాల పేర్లతో మనకి దీనిపైన పూర్తి అవగాహన మనకి కలగజేయడానికి వారు వంతుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వనరులు అంటే మన యొక్క మహాసముద్రం మనకి వనరుల్ని ఎలా సమకూరుస్తుంది అనేది మనం ఒకసారి కనుక లోతుగా అధ్యయనం చేస్తే మనకి ఎన్నో నిధులు నిక్షేపాలుగా మనకి సముద్రం కనపడుతూ ఉంటుంది. వాస్తవానికి మనం కనుక ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ఎన్నో జీవులు నీటి మట్టంలో జీవిస్తూ ఉన్నాయి. సముద్ర గర్భంలో మొత్తం ఎన్ని జీవులు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా మానవుడు సరిగ్గా కనుక్కోలేకపోయాడు. ఇంకో ఎన్నో జీవులు మనకి తెలియాల్సి ఉంది. మరి అదేవిధంగా మానవుడు కొన్ని వేల సంవత్సరాలుగా సముద్రంపై ఆహారం కోసం ఆధారపడుతూ ఉన్నాడు. అదేవిధంగా జీవనోపాధికి కూడా మత్స్యకారులు తమ యొక్క వేటని చేయటం వలన కూడా జీవనోపాధిగా కూడా సమకూరుస్తూ ఉంది. అదేవిధంగా మనకి సముద్రం నుంచి వచ్చే ఉప్పు మత్స్య సంపద ఎంతో ఆదాయాన్ని సమకూర్చి పెడుతుంది. మరి ఖనిజాల విషయానికి వస్తే మనకి క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి విలువైన ఖనిజాలను కూడా మనం సముద్రం నుంచి పొందవచ్చు. ఇంకా మనం కొత్తగా వస్తున్నటువంటి విజ్ఞానం ద్వారా అలలతో కూడినటువంటి విద్యుత్ శక్తిని మనం తయారు చేయగలుగుతున్నాం. సముద్రం యొక్క అలల యొక్క తాకిడితో విద్యుత్ శక్తిని మనం తేగలుగుతున్నాం. అదేవిధంగా భూగర్భం నుంచి అంటే సముద్ర గర్భం నుంచి చమురు, ముత్యాలు, వజ్రాలు లాంటి ఎన్నో విలువైనటువంటి వస్తువుల్ని మనం తీసుకోగలుగుతున్నాం. మనం అలలతో విద్యుత్ చేయగలుగుతున్నాం, లేదా భూగర్భం నుంచి చమురు కానీ, ముత్యాలను కానీ, వజ్రాలను కానీ మనం వెలికి తీసి ఎంతో విలువైన సంపదను మనం సమకూర్చుకోగలుగుతున్నాం. ఇదే కాదు, మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక చూస్తే సముద్రం మానవుడి యొక్క జీవితంపై ఎంతో విలువైనటువంటి ప్రభావాన్ని చూపిందని మనం చెప్పాల్సిందే. సముద్రం అనొచ్చు లేదా నదులు అనొచ్చు, ఏదేమైనప్పటికీ ఈ యొక్క జల ప్రాంతంలోనే మానవుడు తన యొక్క జీవనాన్ని మొదలుపెట్టాడనేది మన యొక్క నాగరికతలను కనుక మనం చదివితే మనకు తెలుస్తున్నటువంటి వాస్తవం. ఏ నాగరికతను మీరు చదివినప్పటికీ అక్కడ ఒక నది కానీ లేదా ఒక మహాసముద్రం కానీ ఆ అంచున ఉంటూనే ఉంటుంది. అక్కడే మానవుడు తన యొక్క మనుగడని ప్రారంభించాడు. అదేవిధంగా కేవలం మనుగడ మాత్రమే కాదు, ఆ యొక్క సముద్రం ద్వారా ప్రయాణాలు చేసి ఒక దేశం నుంచి మరొక దేశానికి తాను ప్రయాణించడం ద్వారా వాణిజ్య సంబంధాలను కూడా పెంచుకోగలిగాడు, ఏది ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు. మరి ఈ విధంగా సముద్రాలు, మహాసముద్రాలు మానవుడికి ఎప్పుడూ తోడ్పడుతూనే ఉన్నాయి. అవి కేవలం మనకి ఇచ్చే లవణాల వలన కాదు, లేదా జీవన ఉపాధి వలన కాదు, తను
వాతావరణంలో ఎన్నో మార్పులకు తోడ్పడుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతల్ని సమతుల్యం చేయడానికి తన వంతుగా తాను సహాయం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సహజంగా ఏర్పడే ప్రక్రియలు. కానీ మానవుడు ఎంత మేలును పొందుతున్నప్పటికీ ఈ యొక్క సముద్రంపై తాను చేస్తున్న పనుల వలన సముద్రం విషవలయంగా మారిపోతుంది. తాను వాడుతున్నటువంటి ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు సముద్రంలో డంప్ చేయడం వలన సముద్రం అనేది భయంకరమైన సెప్టిక్ ట్యాంక్ మాదిరిగా మారిపోతుంది అనేది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏమిటయ్యా సమస్య అంటే, ఒక బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం తాను వాడినటువంటి ఆ భయంకరమైన రసాయనాలన్నీ కూడా ఒక పెద్ద ఓడలో సమకూర్చి పెట్టారు. ఆ ఓడని ఏమి చేశారంటే ఆ ఓడని మొత్తం నింపేశారు. ఆ నింపేసిన ఓడని తమ యొక్క దేశం నుంచి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకి నెడుతూ తీసుకొచ్చి ఆ యొక్క ఓడని ఏ దేశానికి దగ్గరగా వదిలేస్తే మనకి ఎటువంటి సమస్య ఉండదు అంటే, ఆ ఓడని ఏ దేశం దగ్గరగా వదిలితే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకని? అందులో అన్ని రసాయనాలు ఉన్నాయి, అన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ అన్నీ గనక నీటిలో సముద్రంలో గనక మునిగిపోతే, ఆ ఓడ గనక మునిగితే అక్కడ ఉన్నటువంటి సకల జీవాలు, సముద్రంలో ఉన్నటువంటి సకల జీవాలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇలాంటి ఒక ఓడని ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందని దేశాల వైపుకి నెడుతూ వస్తున్నాయంటే, సముద్రాల్ని ఎలా వాడుకుంటున్నామంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే డస్ట్బిన్స్గా వాడుకుంటున్నాం మనం. అదేవిధంగా ఈ యొక్క వాణిజ్య సంబంధాలకు తోడ్పడినటువంటి మనకి దీన్ని ఇప్పుడు మనకి ఎలా వాడుతున్నారంటే, ఎటువంటి చర్యలకైనా సరే, ఏ ప్రయోగాలైనా చేయాలంటే సముద్ర గర్భంలో ప్రయోగాలు చేయటం, ఏ యొక్క శాస్త్ర ప్రయోగాలు చేయాలన్నా, ఎటువంటి మనకి వేడి ఉష్ణాన్ని కలిగించే ప్రయోగాలు చేయాలన్నా కూడా అవన్నీ సముద్రం లోపల చేయటం వలన లోపల ఉన్నటువంటి జీవులకి లేదా ఈ యొక్క జీవకార్యానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయనేది మనం గమనించాల్సిన విషయం. మానవుడు తన యొక్క చర్యల ద్వారా సముద్రాల్ని కలుషితం చేస్తున్నాడు. ఈ యొక్క వాతావరణంపై దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుందనేది మనం గమనించాల్సిన విషయం. ఈ విధంగా మనం ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క జలవర్ణంలో పూర్తిగా మనం తెలుసుకున్న అంశం నీరు, నీటి యొక్క విలువ, జల చక్రం, వాటిలో ఉన్నటువంటి ప్రక్రియలు, సముద్రాలు, మహాసముద్రాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అలాగే మనకి మహాసముద్రాలు ఎలా వనరులుగా ఏర్పడ్డాయి, ఎలా ఉపయోగపడుతున్నాయి మనకి అనేది కూడా మనం లోతుగా అధ్యయనం చేసామని మనం గమనించవచ్చు. ఇవి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు.